బట్ ఆయన స్పీచ్ లో ఈ పాయింట్ దాకా వచ్చిన తర్వాత వార్నింగ్ అది స్టార్ట్ అయింది. హీఈస్ వెరీ క్లియర్. ఆయన 3 పాయింట్స్ ని కేటగారికల్ గా చెప్పారు. పాయింట్ నెంబర్ 1, మేము చేయబోయే ఆపరేషన్ 1 year జరగబోతుంది. ఈ లోపల ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో మీకు లాస్ట్ ఆప్షన్ ఇది, మీరు వెళ్ళి సరెండర్ అయిపోండి, లేదా మాకు ఉద్యోగాలు లేవని మీరు చెప్పండి, లేదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. మీరు చేస్తున్నది తప్పు, అది ఎలా తప్పు అర్థమయ్యేలా వాళ్ళకి చేస్తాం, ప్లస్ వాళ్ళ జీవనోపాధికి ఏం కాకుండా మేము చూస్తాం. ఇవంతా మా సైడ్ నుంచి జరుగుతాయి. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ మాకేం కాదు అని మీరు చేసుకుంటే, ఇక్కడ పాయింట్ నెంబర్ 2, ఈ 9 నెలల మిషన్లో మీరు రావాలనుకుంటే రండి, మీరు చేయాలనుకుంటే చేయండి, మేము చేయాలనేది మేము చేస్తాం. మీరు చూడబోయే, మీరు ఎక్స్పీరియన్స్ చేయబోయే పరిస్థితులు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, మీరు చూస్తారు. ఇది మేము ఛాలెంజ్ గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి, ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 3, పట్టుకున్న తర్వాత ఊరికే వదిలేస్తాను మాత్రం మీరు అనుకోకండి. ఇది కింగ్ పిన్స్ కానీ ఎవరికైనా, ఆల్ ద టాప్ బ్రాస్ లెవెల్స్ ఎవరైతే ఉన్నారో, టాప్ బ్రాస్ లెవెల్లో ఎక్కువ డబ్బులు సంపాదించి కూడబెట్టుకొని ఇల్లులు బంగ్లాలు కట్టుకొని ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కానీ మేము పట్టుకుంటే, ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం మీరు దొంగిలించిన దొంగలనే కాదు, మీరు వెనకేసిన ఆస్తులు కూడా మేము జప్తు చేసేయచ్చు. దీన్ని కూడా దాటి మీరు వస్తారంటే రండి. ఇది కళ్యాణ్ గారు ఇచ్చిన వార్నింగ్. వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్ లో. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సింపుల్ గా చెప్పాలంటే తాట తీసి కూర్చోబెడతాం అని కేటగారికల్ గా చెప్పారు ఆయన.